కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కెడతాయో మహాత్ముల యొక్క మూర్తులను చూసినా నిశ్శబ్దంగా మంచి విషయం వైపుకి మనసుని తిప్పినా కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వివిధ ఫోటోలతో కూడుకున్నటువంటి ఓ పుస్తకాన్ని అలా తిప్పారనుకోండి, అవన్నీ చూస్తుంటే ఎంతటి మహాత్ముడురా నిజంగా అనిపించి కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది, ఓర్పు ఒక్కటే. ఆ సహనము లేదనుకోండి మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో